పార్ట్ టైం జాబ్ చేయాలంటే ఏదైనా మీకు స్కిల్ అయినా ఉండాలి, మీరు ఏదైనా చేసే జాబ్ మీద, లేకపోతే హార్డ్ వర్క్ అయినా చేయగలగాలి. ఈ రెండు లేకుండా సింపుల్గా డబ్బులు వస్తాయంటే ఎలా? ఖచ్చితంగా పాడే కదా. ఆన్లైన్లో మీరు చూస్తుంటారు కదా, మీకు రోజు ఎస్ఎంఎస్లు వస్తుంటాయి, వాట్సాప్లో కానీ ఇంకా ఆన్లైన్. ఆ టెకెన్లో ఎవరున్నా వాళ్ళకు వెనకాల ఎవరున్నా నడిపించినా కూడా, కానీ చేసేది మాత్రం వాళ్ళే, ఒక అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్. మనం ఇంత యూనివర్సిటీలో చదువుకొని ఇంత నాలెడ్జబుల్ ప్రొఫెసర్స్ వీళ్ళు మనకు నాలెడ్జ్ షేర్ చేసి, మీరు ఇంత డబ్బులు ఖర్చు పెట్టి కానీ, గవర్నమెంట్ మీకోసం ఇంత టైం కానీ ఎక్స్పెండిచర్ కానీ స్పెండ్ చేసి, మీరు అలాంటి చిన్న చిన్న ఫస్ట్లో సింపుల్గానే ఉంటాయి. తర్వాత 2-3 టాస్క్లు ఆడిన తర్వాత మీకు 2,000-3,000 డబ్బులు వచ్చిన తర్వాత పెయిడ్ టాస్క్లు ఆడమంటారు. 5,000-7,000 పెట్టి పెయిడ్ టాస్క్లు, ఇట్లా ల్యాక్స్. మీరు ఏం చేస్తున్నావు, డబ్బులు దేనికి, దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు, ఏం పార్ట్ టైం జాబ్ చేస్తున్నావు, డబ్బులు దేనికి అని కొంచెం అడగగలిగే వాళ్ళైతే మీరు మీ ఫ్రెండ్స్ని ఇట్లాంటి థాట్స్ నుంచి తప్పించగలుగుతున్నారు. లేదంటే మీ దగ్గర వేళ మీరు ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డబ్బులు లేవు, మీ ఫ్రెండ్స్ దగ్గర కూడా లేవు అనుకోండి, అంటే లోన్ యాప్స్లో తీసుకుంటాం కదా, ఒక 5,000 కౌన్సిల్ మిగతా అవన్నీ ఉంటాయి.